మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి అనుంది. దాని తర్వాత మరలా ఇంకో వచనం చూద్దామా? అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి, దాని తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నది. దేవుడు మీకు అప్పచెప్పిన పనిని మీరు చేయనట్లయితే దేవుడు వేరొకరిని ఎన్నుకుంటారు కదా. దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం చేయకపోతే దేవుడు వేరొకరిని ఎన్నుకుంటారంట. కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం వేదన ఉంటుంది కదండి. నిజంగా అయ్యో నేను చేయలేదు. చాలా మంది అనేక సార్లు మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. గాడ్ ఈజ్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ అస్, వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్. ఎంతమంది నమ్ముతారండి? మనము కాకపోతే ఇంకా ఎవరో ఒకరు ఉంటారు దేవునికి, కానీ మనకి దేవుడు ఎంతో అవసరము. అందుకని రక్షణ జీవితాన్ని భయముతో వణుకుతో కాపాడుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గాడ్ ఇస్ సేయింగ్, మీ రక్షణ జీవితాన్ని మీకు కాపాడుకోండి. ఇఫ్ యూ డు నాట్ డూ ద జాబ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, దేవుడు మీకు ఏది అప్పచెప్పినా, ఒకవేళ అది క్లీనింగ్ పని అయినా, అది వాయిద్యాలు వాయించే పని అయినా, అది ప్రసంగాలు చెప్పే పని అయినా, లేకపోతే ఇంట్లో ఇల్లాల పని అయినా, లేకపోతే ఏ పని అయినా, యూ నో వాట్ గాడ్ హ్యాస్ అసైన్డ్ యూ. మీకు ఏ పని ఇచ్చినా మీరు సరిగ్గా చేయలేదనుకోండి, గర్వం వచ్చిందనుకోండి, అహం వచ్చిందనుకోండి, ఏదైనా తేడా కొట్టిందనుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లేకపోతే ఇంకొకరిని ఎన్నుకుంటాను. నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా? యూదాని కూడా, అందుకని ఇన్ని వచనాలు చదవాని. ఏంటిదంటే, వారు ఆయనను బదులు, యూదా ఇస్కరియోతు బదులు మత్తీయ అనే ఆ వ్యక్తిని ఎన్నుకున్నారంట. ఎందుకంటే యూదా కోల్పోయాడు తన స్థానాన్ని. యూదాకి గర్వం వచ్చింది, యూదాకి ఆశలు వచ్చినాయి, యూదాకి డబ్బు ఆశ, ధనాశ, ధనాపేక్ష ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి గాడ్ హ్యాడ్ టు చూస్ సంబడీ ఎల్స్. డూ యూ వాంట్ టు బీ రీప్లేస్డ్? నిజంగా మన జీవితంలో రీప్లేస్మెంట్ అంటే భలే బాధ కదండి. మీరే అనుకుని చూడండి, మీరు మంచి జాబ్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చాలా కాలం వరకు యువర్ ఎక్సలెంట్, చాలా కాలం ఎంతగానో చక్కగా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో కొంచెం గర్వము, కొంచెం అహం వచ్చి కొంచెం మెల్లగా దిగజారిపోతూ ఉంటారు. అయితే బాస్ వచ్చి సడన్గా నెక్స్ట్ డే రోజు వచ్చి, ఇదిగో నీ ప్లేస్లో ఇతను పెడుతున్నాను, నువ్వు కింది స్థానం తీసుకోవాలంటే ఎంత నొప్పి కదా, ఎంత బాధ కదా. అదే అంటున్నాడు దేవుడు, ఒకవేళ మీకు అప్పచెప్పిన పని మీరు సరిగ్గా చేయలేదనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు చాలామంది ఉన్నారు. అందుకని ఏలియా అంటా ఉంటాడు దేవుని సన్నిధి, దేవా నేను ఒక్కడినే దేవా మిగిలి ఉన్నాను, ప్రవక్తని ఒక్కడనే ఉన్నానయ్యా, నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తుంది అయ్యా యెజబేలు అని. అంటే దేవుడు అంటాడు, నువ్వు ఒక్కడే కాదు, ఇంకా 7,000 మంది ఉన్నారు బయలుదేవతకి మొక్కని వాళ్ళు అని అంటున్నాడు. వి థింక్ మనకు డమ్మం ఉంటుంది, మనకుంట గర్వం ఉంటుంది. ఏంటిదంటే నేను తప్ప ఇంకెవరు చేయలేరు. ఒకవేళ మీరు మంచి పాడగలిగిన వారైతే, వాయిద్యాలు వాయించగలిగిన వారైతే, పని చేసేవారైతే, ఏది చేసినా ద సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్, ద సమ్ కైండ్ ఆఫ్ ఈగో. ఏంటిదంటే నాకు మించినో లేరు అని వచ్చింది ఆ లూసిఫర్ ఆత్మ, దురాత్మ. పైనుండి పట్టని కింద పడిపోతాం అనమాట. అందుకే నేను జాగ్రత్త. యూదా కూడా చాలా చనువుగా తీసుకున్నాడు దేవుడు ఆయన. యేసు ప్రభు అపోస్తులలో ఒక్క అపోస్తులుగా యూదాని ఎంచుకుంటే ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి కదండి, ఎంత గొప్ప శ్రేష్టమైన అవకాశంగా ఎంచుకోవాలి కదా. బట్ హీ డెంట్. ఆయన అనుకున్నాడు ఏదో ఆయన గొప్పతనము, ఏదో మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, దేవునికి మేలు చేస్తున్నాడు అనుకున్నాడు. నేను ట్రెజరర్ని అని అనుకున్నాడు. కానీ when he lost his place, he was quickly replaced. మనం గ్రహించాలి ఏంటిదంటే, గాడ్ డజంట్ నీడ్ అస్. అంటే నీడ్ అస్ అంటే దేవుడికి మనతోటి ఏం అవసరత లేదు, మనకి దేవుని అవసరత ఎంతో ఉంది. మనము దేవుని పైన ఎంతగానో ఆధారపడాలి, ఎంతగానో ఆసక్తి చూపించాల్సిన అవసరత మనకు ఎంతగానో ఉంది. సో బీ కేర్ఫుల్. మరల దేవుడు చెప్తున్నాడు, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్. డోంట్ ట్రై టు గివ్ అప్ గాడ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆర్ సంబడి ఎల్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూ, గాడ్ విల్ చూస్ సంబడి ఎల్స్. మీరు కాకపోతే వేరొకరు. అందుకనే ఎస్తేర్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, నువ్వు కాకపోతే ఏంటి, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉన్నావా? ఎస్తేర్కి చెప్తాడు మొర్దెకై, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉన్నావా? యూదులకి సహాయము వేరే దిక్కు నుండి వస్తుందంట, వేరే దిక్కు నుండి. సో ఇఫ్ యూ థింక్ దట్ యూ అలోన్ కెన్ డూ ఇట్, నో యూ కెన్ నాట్.
దేవుడు అంటున్నాడు, నా పైన ఆధారపడండి. డోంట్ యు గివ్ అప్ ద రిలేషన్షిప్ విత్ మీ ఫర్ సంథింగ్. నాతోటున్న సహవాసం, నా దగ్గర పొందుకున్న దీవెనలు, సన్నిధి, అవన్నీ కూడా ఎవరో కోసం, దేనికోసమో వదిలిపెట్టకండి.